హాయ్ గుడ్ మార్నింగ్. హలో హలో దీపక్. హాయ్ బబ్లు. చాలా చాలా బాగున్నాను. చాలా బాగుంటారు. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, ట్రై చేస్తావా? తెలుసా? ట్రై చేస్తా. నాకు అంటే కొత్త కొత్త కదా, నాకు తెలియదు. కొత్త కొత్త ఓన్లీ పాత పాతవి తెలుసు. న్యూ అంటే రిలీజ్ అంటే తెలియలేదు. రిడిల్స్ అంటే ట్రిక్కీ క్వశ్చన్స్, పాత కొత్త ఏముండదు. ట్రై చెయ్యి. నాకు చాలా కళ్ళు ఉంటాయి కానీ నేను చూసేది మాత్రం రెండింటితోనే. నాకు చాలా కళ్ళు ఉంటాయి కానీ చూసేది మాత్రం రెండింటితోనే. రెండింటితోనే. ఏమో ఐడియా లేదు. అంటే అది అది మనిషి కాదు. చాలా కళ్ళు ఉంటాయి అంటే ఇది అది. సరే ఇట్స్ ఓకే, ఎవరైనా చెప్తారేమో చూద్దాము. పాట పాడుతున్నావా ఈరోజు? యా. నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనందాలు లేదమ్మా, ఈ రోజు ఆనందం పంపిస్తుందమ్మా, మనసా నువ్వుండే చూపిస్తమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనందాలు లేదమ్మా, ఈ రోజు ఆనందం పంపిస్తుందమ్మా, వెన్నెలతోన ఈ వారే కండల్లోన ఆశానమ్మా ఇంతేలానమ్మా, ఓసోన వెన్నెలతోన ఇంగిట్లో ముత్తైరానా బుద్ధింతా దించేసరినా తగిలికేనా మనసా నువ్వుండే చూపి చెప్పమ్మా, మనసి నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనందాలు లేదమ్మా, ఈ రోజేదో ఆనందం పంపిస్తుందమ్మా. బబ్లు చాలా బాగా పాడావు. ప్రతిరోజు మిస్ చేయకుండా పాట పాడతావు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. ఓ, ఇచ్చాపురం నుండి కాల్ చేస్తున్నారా? ఓకే. ఈ షో ఇప్పుడే చూసారా? ఎవరైనా చెప్పారా? జస్ట్ ఇలా చూసి కాల్ చేస్తున్నారా? ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్నారా? ఏ గ్రూప్? బీకామ్. ఓహో, ఓకే. సో సినిమాలు చూస్తారా? చూస్తాం అక్క. ఎవరిష్టం? ఏ హీరో ఇష్టం? ప్రభాస్. ఓహో, ఓకే. ప్రభాస్ మూవీ వస్తే ఫస్ట్ డే చూడాలా? ప్రభాస్ మూవీ వస్తే ఫస్ట్ డే చూస్తావా, నిదానంగా చూస్తావా? అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే తర్వాత చూస్తుంటాను. ఓకే. సో నీకు ఇప్పుడు బర్త్డే విషెస్ ఉన్నాయా లేకపోతే సరదాగా మాట్లాడదామని కాల్ చేసావా? సరదాగా మాట్లాడదాం. ఓకే, సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా, ట్రై చేస్తావా? చెప్పండి. నాకు బోల్డ్ అన్ని కళ్ళు ఉంటాయి కానీ చూసేది మాత్రం రెండింటితోనే. ఏంటబ్బా, నేను అంత కష్టంగా అడిగానా? ఎవరు చెప్పలేకపోతున్నారు. చాలా ఈజీ కదా ఇది. కన్నంటే కానీ కడతానే చూస్తున్నాను. నోవా? చెప్పండి అక్క మీరేంటి. చూద్దాం ఎవరైనా చెప్తారేమో. ఓకేనా? సరే. నైస్ టాకింగ్ టు యూ నాన్న. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు? శృతి? వాళ్ళు చూస్తాను అక్క. శృతియేనా? వాళ్ళు చూస్తాను. వాళ్ళ సిస్టరా? అఖిల అని చెప్పొచ్చుగా. మళ్ళీ శృతి ఐడెంటిటీతోనే వాళ్ళ సిస్టర్. ఓకే.
కాదు, నిన్న మీ అక్కని ఏమి పాడట్లేదు, పొడుపు కథలు అడగట్లేదు అంటే ఒక పాట పాడావు కదా. అవునక్క. ఏదైనా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతావా? నేను అడగనా? అది నేనైతే అడగలేను అక్క, తెలియదు నాకేది, మీరు అడగండి. నేను అడిగాను ఆల్రెడీ, విన్నావా? లేదా అక్క? నాకు బోల్డ్ అన్ని కళ్ళు ఉంటాయి కానీ చూసేది మాత్రం రెండింటితోనే. నిన్నలే అక్క. ఆ, నీకు ఆన్సర్ తెలుసు అందుకే అడిగించుకున్నావు కదా. నిజం చెప్పు. అవునక్క. అబ్బా, అసలు మామూలు యాక్టర్స్ కాదు నాన్న. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు, మాట్లాడామా మనం ఇంతకు ముందు? ఆహా, మాట్లాడలేదండి. First time. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఏ ఊరు నుంచి? మాది నందికొట్కూరండి. నంది కొట్కూరు నుండి కాల్ చేస్తున్నారు. అయితే మా షో ఇప్పుడే చూసారా? ఇంతకు ముందు కూడా చూసినా గుర్తుందా? ఏంటి, ఎలా చేశారు? ఇంతకుముందు డైలీ చూస్తున్నామండి మేము. ఓహో, డైలీ చూసి ఈ రోజు కాల్ చేయాలనిపించింది. ఇంకంటే చేస్తున్నా కానీ లైన్ కలవట్లేదు. ఓహో, ఓకే. లైన్ కలిసింది అనమాట. రాజేశ్వరి గారు, మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు? రాజీ అని పిలుస్తారు. రాజీ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే, మీ వారేమని పిలుస్తారు? రాజీ అనా? రాజీ అని బంగారమా? అయ్యా బుజ్జియా? రాజీ అని పిలుస్తారు. ఓకే, ఉన్నారా పక్కనే? అన్న లేరండి, వెళ్ళిపోయారా ఆఫీస్ కి? వెళ్తారు. మాకు చేన్లు ఉన్నాయి, పనికి వెళ్ళారు. ఓకే. వ్యవసాయం చేయడానికి. ఓకే, వ్యవసాయం చేయడానికి వెళ్ళారు. ఉమ్. మీకు పాటలు ఇష్టమా, సినిమాలు చూడడం ఇష్టమా? సాంగ్స్ ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. నా కోసం పవన్ కళ్యాణ్ సాంగ్ వేరా ప్లీజ్. ఖచ్చితంగా, ఇంత పిచ్చనే అలా పిచ్చి పిచ్చిగా చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ సాంగ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఏదైనా డైలాగ్ ఏదైనా చెప్తారా? డైలాగ్స్ నాకు రావండి. ఓకే, నేను కూడా ఇబ్బంది పెట్టను, అసలే ఎక్సైటెడ్ గా ఉన్నా అన్నారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్ రాజీ గారు. హాయ్, గుడ్ మార్నింగ్. అరుణ గారా? అవునండి. ఏంటి రోజు సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. కొంచెం ఎలా గట్టిగా, మాట్లాడుతున్నాను? కొంచెం గుసగుసల్లాగా మాట్లాడుతున్నారు. క్లారిటీ కూడా రాదు. వాయిస్ చేంజా? అవునండి, థ్రోట్ ఇన్ఫెక్షన్. అందుకనే అలా అనిపిస్తుంది నాకు. ఈ రోజు ఏదన్నా రెడీ చేసుకుని కాల్ చేసి ఉంటారే నాకు తెలిసి. ఈ రోజు మా మరిది పుట్టినరోజు అండి, అలాగే మా చెల్లి బర్త్డే కూడా. ఎవరెవరిది బర్త్డే? మా మరిది శేఖర్. శేఖర్ గారిది. ఇంకొకరు ఎవరు? ఇంకా అంటే మా అలవాటు చాలా తోడుకోవాలి, వాళ్ళ పాపదండి. ఓకే. శేఖర్ గారికి ఫస్ట్ విషెస్ చెప్పేద్దాము. అలాగే. శేఖర్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి, ఇంకా అరుణ గారి తరఫు నుండి స్పెషల్ గా హ్యాపీయెస్ట్ బర్త్డే మీకు. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు? పేరు? కిరణ్మయ్. ఏం చదువుతుంటాను? చిన్న పాప? టైపింగ్ చేస్తుందండి. లేదు, చిన్న పాప కాదు, టైపింగ్ చేస్తుంది. కంప్లీట్ అయింది. ఓకే. హాయ్ కిరణ్మయి, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఇలాంటి పుట్టినరోజులు బోల్డ్ అన్ని జరుపుకోవాలి. అండ్ హ్యావ్ ఏ గుడ్ డే, వండర్ఫుల్ డే. అండ్ నీకోసం స్పెషల్ గా అరుణ గారు విష్ చేస్తున్నారు స్టూడియో 1 తరఫు నుండి కూడా. హ్యాపీయెస్ట్ బర్త్డే నీకు. అరుణ గారు, మీరు చెప్తారా? వెళ్ళిపోయారా? చెప్పరా? శేఖర్, నేను హ్యాపీగా రెడీగా ఉండాలి. తర్వాత మీ ఆవిడ నుంచి, వెళ్తా నుంచి, తిరుగాలి నుంచి, భవిష్యత్ నుంచి, తర్వాత అక్కలు, అన్నలు, తమ్ముళ్ళ నుంచి, అందరి నుంచి, మన ఫ్యామిలీ అందరి నుంచి. అయిపోయిందా? తిరుమల నేను హ్యాపీగా బర్త్డే. ఓకే అరుణ గారు, ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు భలే చెప్తారు విషెస్ అసలు అరుణ గారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో అక్క, నేను ఎవరో చెప్పుకోండి అక్క. పేరు మర్చిపోయాను, నిన్నే మాట్లాడా.
రఘువీరా? కరెక్ట్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రఘువీర్, బాగున్నావా? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు అక్క? నేను సూపర్ గా ఉన్నా. ఆ, ఈ రోజు ఏ మీ క్వశ్చన్స్? question చెప్పు. మీరేమో చెప్తుంది. కాదు, ఎప్పుడు ఏవో క్వశ్చన్స్ తో వస్తావు కదా, ఈ రోజు ఏ క్వశ్చన్ తో వచ్చావు? మీ డ్రెస్ బ్యూటిఫుల్ గా ఉంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ కి అదే అక్క మీరు. రెడీ, నేను ఆన్సర్ కి రెడీ, క్వశ్చన్ కి నువ్వు రెడీయా? ఏదో తెగ చెప్పేస్తున్నా, ఏం క్వశ్చన్ అడుగుతాడో ఏంటో. ఉమ్? నేను క్వశ్చన్ అడగొచ్చాను. అడుగుతున్నావా? ఓకే. డ్రైవర్ లేని బస్ ఏంటి? డ్రైవర్ లేని బస్, ఇది చదువుకునే వాళ్ళకు ఉంటుంది కదా, చదువుకునే వాళ్ళకు మాత్రమే సంబంధించింది కదా సిలబస్. కరెక్ట్ అక్క. ఏంటో పాపం అన్ని ఆన్సర్స్ చెప్పేస్తుంటే నచ్చట్లేదా రఘువీర్? నీకా, నువ్వంటే చాలా అక్క. అమ్మో, ఓకే రఘువీర్, సో స్వీట్ ఆఫ్ యూ. అక్క చెప్పు. అక్క, మనం కలిసి ఒక్క డైలాగ్ చెప్తాము. ఓకే, చెప్దాం. ఏ డైలాగ్ చెప్దాం? ఏం మాయ చేసామో చేస్తూ ఇంకా ఇంకా కార్తీక్ డైలాగ్ ఉంటుంది చూస్తున్నావు. జెస్సీ కార్తిక్ డైలాగ్ అక్క తమ్ముళ్ళు చెప్తే ఏమన్నా బాగుంటుందా చెప్పు. ఓకే. ఓకే, స్క్రిప్టే కదా, చెప్దాము. ఏంటది? నాకు డైలాగ్ సరిగ్గా గుర్తులేదు, కొంచెం హెల్ప్ చేయి. అర్థం కాలేదు, ట్రై చేయి. నీకన్నా ఎక్కువే. ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను అనిపిస్తుంది. జెస్సీకి డైలాగ్స్ ఏం లేవా రఘువీర్? జెస్సీ సైలెంట్ గా వినడమేనా? సారీ అక్క, నేను ఈసారి జెస్సీ కూడా ఏదో డైలాగ్స్ ఉందా, డైలాగ్ సెలెక్ట్ చేయవా? ఓకేనా రఘువీర్, నైస్ టాకింగ్ టు యూ. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? సీత. సీత, మాట్లాడుకుందామా మనం ఇంతకు ముందు? ఫస్ట్ టైమా? లేదక్క, ఒక 10 days నుంచే కాల్ చేస్తాను. అవునా, ఏ ఊరు? నసరాపేట అక్క. ఓకే, 10 days నుండి కాల్ చేస్తున్నావా? అంటే మాట్లాడలేదు కదా? లేదు, మాట్లాడలేదు. ఓకే, ట్రై చేస్తున్నావు. ఏం చేస్తుంటావు? నీ పేరు చాలా బాగుంది. హౌస్ వైఫ్ అక్క. చాలా బాగుంది పేరు, ఓకే, థ్యాంక్ యూ. ట్రెడిషనల్ గా. ఓకే అక్క. అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. కొత్తగా పెళ్ళయిందా? అవునక్క. ఓకే, అక్కడేనా? నర్సరావుపేట ఊరు అదే, మళ్ళీ అత్తగారి ఇల్లు కూడా అదేనా? లేదక్క, అంటే పక్కన పల్లెటూరు శివమరని. ఓకే ఓకే, అయితే ఇప్పుడు నర్సరావుపేటకు వచ్చావు పెళ్ళయ్యాక. అవునక్క. ఓకే, ఈ షో చూస్తూ ఉంటావా? చూస్తానక్క. ఒకటండి, అంటే ఇంతకుముందు చూసేదాన్ని కాదు. హ్మ్. యాక్చువల్లీ టీవీ నేను చాలా ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తేనే చూస్తాను. ఇది చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, పొడుపు కథలు ఇవన్నీ అడుగుతున్నారు కదా. ఓహో, ఓకే. మరి నీకేమైనా పొడుపు కథలు వచ్చా? తెలీదక్క, మీరే ఒకటి అడిగారు. నేను అడిగానా? ఏం అడిగాను? మీరు యాక్చువల్లీ ఒక 3 days కింద ఏదో అడిగితే అది తెరిస్తే ముత్యాల పేరు ఏదో అడిగారు. ఓకే ఓకే, బాగానే గుర్తుంటున్నాయి నేను అడిగే పొడుపు కథలు. పాటలు పాడడం వచ్చా సీత మీకు? ఏంటక్క? పాట పాడడం వచ్చా? లేదక్క. నోవా? డైలాగ్స్ నోవా? అక్క. అన్ని నోనేనా? అంటే యాక్చువల్లీ పాటనే, బట్ నా వాయిస్ బాగుంటుంది. చాలా బాగుంది నీ వాయిస్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ట్రై చేయి సీత. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్.